నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఈ కేసులో యాపిల్ క్లౌడ్ కూడా సమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. యూజర్ పాస్వర్డ్ల సమాచారం ఇవ్వాలని ఆదేశించింది జస్టిస్ నాగరత్న ధర్మాసనం. సిట్ కూడా ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలోనే సమాచారం తీసుకోవాలని సూచించింది. అంతేకాదు డేటా చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. మరి ఇకనైనా ఈ కేసులో చిక్కుముడులు వీణున్నాయా? సిట్ అన్వేషిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? ట్యాపింగ్ దుమారంలో తర్వాత ఏం జరగనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి, బి రెడ్డన్న గారు, విశ్రాంత అదనపు డీసీపీ హైదరాబాద్ నుంచి, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, కేయూ జర్నలిజం విభాగం ఆచార్యులు వరంగల్ నుంచి. ముందుగా రామ్మోహన్ రావు గారు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇకపై దర్యాప్తును ఎలా మలుపు తిప్పబోతున్నాయి? శర్మ గారు, మీకు, మల్లేశ్వర్ గారికి, అట్లాగే రెడ్డప్ప గారికి, ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తప్పనిసరి మలుపులు తిప్పుతాయి. ఇప్పటికే ఒక డిప్లొమాట్ గా ప్రభాకర్ రావు గారు అనేక రకాలుగా తప్పించుకొని తిరిగారు. తర్వాత సుప్రీంకోర్టు రక్షణ కోరి నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే వస్తానని చెప్పి షరతు మీద వచ్చారు. దీన్ని ఎట్లా వర్ణిస్తున్నానంటే, వెనకట మన పురాణాల్లో మార్కండేయుడు గారి శివలింగానికి అవగలించుకున్నట్లు ప్రభాకర్ రావు గారు ఈ సుప్రీంకోర్టు అని శివలింగానికి అవగలించుకొని చట్టం ద్వారా కొంత రక్షణ పొందినారు. ఏదైతే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగిందో ఆ విచారణలో సుప్రీంకోర్టు అదే అన్నది, అంటే ఎట్టి పరిస్థితులలో మీరు ఈ వాస్తవాలను దాస్తే తప్పించుకోలేరు, కానీ మీకు రక్షణ ఇస్తున్నాం ఇప్పటికి కూడా అరెస్ట్ కాకుండా, అది కస్టడీకి ఇవ్వకుండా. కానీ మీరు ఏదైతే ఆపిల్ క్లౌడ్ లో, ఏదైతే మన ఐక్లౌడ్ లో మీ సమాచారాన్ని కనుక డిస్క్లోజ్ చేయకపోతే, అందులో ఉన్న సమాచారాన్ని మీ ఐఫోన్ లో కానీ లేకుంటే కంప్యూటర్ లో కానీ చేయకపోతే బాగుండదు, చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇది కీలకం అనమాట. అంటే చాలా ఆధారాలను ధ్వంసం చేశారు వారు. ప్రభాకర్ రావు గారు పైన చీఫ్ గా వ్యవహరిస్తూ రకరకాలుగా కింది అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణ అదే మొత్తం కేసులో. చాలా మంది రియల్ ఎస్టేటర్లు లేకుంటే సెలబ్రిటీసులు రాజకీయ కక్షతో ఉన్న పార్టీ, సొంత పార్టీలు బీఆర్ఎస్ లో, అట్లాగే బయట పార్టీలు ప్రతిపక్ష పార్టీలో కూడా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఉన్నది. కనుక ఈ ఆధారాన్ని బట్టి తన కంప్యూటర్ లో ఉన్న సమాచారం మొత్తం ఐక్లౌడ్ ద్వారా తప్పనిసరి డిస్క్లోజ్ చేయాలి, దానికి పాస్వర్డ్ ఏవైతే ఉంటే అవన్నీ ఇవ్వాలి, ఇచ్చి చేయాలన్నారు. కానీ నిజంగా చెప్పానంటే సుప్రీంకోర్టు ఆదేశించింది, కానీ యాజ్ అడ్వకేట్ గా నేనే అంటున్నాను ఏంటంటే, దీన్ని అవసరమైతే బలవంతంగా కూడా తెరవచ్చు. ఆయన కేవలం పాస్వర్డ్ ఇవ్వకపోతే తెరవకపోవడం లేదు. ఇవాళ అత్యాధునికంగా ఆధునిక విజ్ఞానం పెరిగిన సందర్భంలో నిందితుడు ఎట్లా ఇస్తారని నేను ఊహిస్తలేను. ఎప్పుడైనా నిందితుడు ఇవ్వకపోయినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తెరవచ్చు కదా అంటున్నాను. సరే, అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు కనుక ఇప్పటికైనా చేయాలి. ఒకవేళ సమాచారం ధ్వంసం చేసినట్టు రుజువు అయితే, ధ్వంసం చేసినట్టు అనుమానం వచ్చినా మీ బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే ఆ పరోక్ష హెచ్చరిక కూడా ఇచ్చేసింది. నేను ఒక మాట చెప్తాను న్యాయవాదిగా శర్మ గారు, ఎప్పుడైనా లీగల్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు. అంటే రాష్ట్ర అధికారులు ఎవరైనా మతతత్వ తీవ్రవాదులు కానీ, వామపక్ష తీవ్రవాదులు కానీ, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కానీ సమాజంలో అశాంతి సృష్టిస్తారు, లేకుంటే బాంబు పేలుళ్లకు రకరకాల హింసకు కారణమవుతారన్నప్పుడు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం తప్పు కాదు. ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా తిరగవచ్చు, అది లీగల్ గా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్స్ కేంద్ర హోంశాఖ సెక్రటరీతో తీసుకుంటారు, దాన్ని బట్టి చేస్తారు. కానీ ఏమైందంటే సెలబ్రిటీస్, రకరకాలుగా రియల్ ఎస్టేటర్లు, రాజకీయ నాయకులు అందరినీ కూడా ఈ నక్సలైట్ సమాచారం సేకరిస్తున్నాం అనే ఒకే ఒక్క నెంబర్ మీద వీళ్ళందరి నెంబర్లు అందులో చేర్చి పైన కింద, యాక్చువల్ గా మనకు హోంశాఖ సెక్రటరీ నుంచి తీసుకున్న అనుమతులేమో దీని మీద, ఏది మన నక్సలైట్లు లేకుంటే మతతత్వ తీవ్రవాదులు వాళ్ళు అణచివేయడానికి అని చెప్పి, కానీ లోపల పనిచేసింది, లోపల ఫోన్ నెంబర్లు అన్ని ఏమున్నాయి ఉన్నాయి, వీటిని ఆధారం చేసుకొని వాళ్ళు లీగల్ గా చేయలేదు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నాంటి. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లో చాలా నిజాలు బయటపడాల్సి ఉంది. ప్రభాకర్ రావు గారితో పనిచేసిన చాలా మంది కొందరు అప్రూవర్ గా మారిండ్రు, కొందరు నిజాలు వెల్లడించారు. దీంతో పాటు ఇప్పుడు కోర్టు ముందరికి చాలా మంది సాక్ష్యానికి వచ్చారు. కానీ ప్రభాకర్ రావు గారు ఎట్టి పరిస్థితులు ఏ సమాచారం లీక్ చేయడం లేదు, ఏ సమాచారం డిస్క్లోజ్ చేయడం లేదు, మౌనమే భాష అంటున్నారు. కనుక ఆయన నుంచి సమాచారం రాబట్టాలంటే ఆయన దగ్గర ఉన్న ఈ కంప్యూటర్ లేకపోతే ఐఫోన్ సమాచారం మేము తీసుకోవాలి, దానికి అనుమతులు ఇవ్వండి, మాకు కస్టడీకి ఇవ్వండి పిటిషన్ మీద
సుప్రీంకోర్టు Okay. కొంత ఊరట కలిగింది ప్రభాకర్ రావు గారికి. కానీ ఆ ఊరట శాశ్వతం కాదు. నవంబర్ 19 నాడు మరి మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. అప్పటిదాకా ఈ రక్షణ లభించింది. కానీ ఈ సహకరించకపోతే, విచారణ సహకరించకపోతే తప్పక సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. రెడ్డన్న గారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు పాత్ర గురించి అసలు దర్యాప్తు సంస్థలు ఏం చెబుతున్నాయి? ఆయన ప్రభాకర్ రావు గారు ఐక్లౌడ్ తన పాస్వర్డ్ని తన దగ్గర పెట్టుకున్నారు, ఇంతవరకు రివీల్ చేయలేదు. అదేవిధంగా ఆయన ఐక్లౌడ్తో పాటుగా మిగతా సమాచారాన్ని ఎక్కడైతే ఈ సమాచారం అంతా నిస్తుబ్దమైందో ఆ సమాచారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు, సిట్ ముందు కానీ రివీల్ చేయలేదు. ఇది చట్ట ప్రకారం నేరం. అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టుని, మిత్రుడు చెప్పినట్టు సుప్రీంకోర్టును ఆశ్రయించి తద్వారా ఏకైక లబ్ధి పొందాలని చూశారు. కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, మీ సమాచారం మీరు ఏమైతే చేశారో ఆ సమాచారాన్ని మొత్తం నిపుణుల ముందు, ఫారెన్సిక్ నిపుణుల ముందు మీరు రివీల్ చేయాలి. ఒకవేళ మీరు దాచినట్టు మాకు తెలిస్తే డెఫినెట్గా తదుపరి చర్యలు ఉంటాయి అనేటువంటి హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఏ వ్యవహారాలు చేశారో, ఏ ప్రైవేట్ వ్యక్తుల యొక్క టెలిఫోన్ ట్యాప్ చేశారో, ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ పెట్టారు అంటే దేశ భద్రతకు సంబంధించి దేశం కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎక్కడైనా వాళ్ళ క్షేమానికి, సమాచారానికి నష్టం వాటిల్లుతుందో అట్టి పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ను మాత్రం ఉపయోగించుకోవాలి. అది కూడా ముందుగా సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ లేదు స్టేట్ హోమ్ సెక్రటరీ కానీ సమాచారం ఇచ్చి వారి పర్మిషన్ సేకరించిన తర్వాతనే, ముందుగా హోమ్ సెక్రటరీకి మనం ఏ టెలిఫోన్ అయితే ట్యాప్ చేస్తామో ఆ టెలిఫోన్ నంబరు, పర్పస్, మీరు ఏ పర్పస్లో టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేది కూడా రాతపూర్వకంగా ఇచ్చి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి. ఒకవేళ స్టేట్ హోమ్ సెక్రటరీ అందుబాటులోనో లేకపోతే ఇవ్వలేని పరిస్థితితో ఉంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రాసి రిటర్న్గా పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ దట్ అర్జెన్సీ, లేదా మూకలు పాకిస్తాన్ నుంచో ఇంకో వేరే దేశం నుంచో ఏదైనా వచ్చి ఇక్కడ దేశ భద్రతకి, రాష్ట్ర భద్రతకి సంబంధించిన వ్యవహారంలో దుందుడుకు చర్యలు చేపడితే అప్పుడు ముందస్తుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఆయన చేయవచ్చు. అప్పుడు ఎట్లా అంటే ఒక లెటర్ రాయాలయా, మీకు మీ దగ్గర సమాచారాన్ని ఇచ్చి పర్మిషన్ తీసుకునేటువంటి వ్యవధి లేదు కాబట్టి నేను ఈ చర్యకు పూనుకుంటున్నాను, ఫలానా ఫోన్ని మేము ట్యాప్ చేస్తున్నాము ఫలానా పర్పస్లో, ఇది చేయకపోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అనే భావన కల్పించే రీతిలో ఒక లెటర్ రాసి ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ని చేసుకోవచ్చు. ఆ చేసిన తర్వాత ఏదైతే క్యాసెట్ ఉందో అది సెంట్రల్ హోమ్ సెక్రటరీకి కానీ స్టేట్ హోమ్ సెక్రటరీకి కానీ సమర్పించాలి. అది జరుగుతుంది మామూలుగా. అది జరగలేదు అని తేలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానివల్ల ఏమైపోయింది, ప్రైవేట్ వ్యక్తులు, తమకు సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. బహుశా ఇది దేశ చరిత్రలో మలుపు తెప్పేటువంటి కేసు. ఇదే జరిగితే డెఫినెట్గా ఈ కేసు అంతా ఇన్వెస్టిగేషన్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది మనకి ఏమిటి, ఏ విధంగా జరిగింది ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఏది ఏమైనా రేపు ఐక్లౌడ్ ఆయన రివీల్ చేసి పాస్వర్డ్ రివీల్ చేస్తే డెఫినెట్గా ఏ సమాచారాన్ని నిషిద్ధం చేశారు, లేదు ధ్వంసం చేశారని చాలామంది ఇప్పటికే హార్డ్ డిస్కులన్నీ కూడా మూసీ నదిలో ధ్వంసం చేసి పారేసినారు, అక్కడ పారేసినారు, ఇక్కడ పారేసినారని చెప్పారు. అవంతా కూడా కలెక్ట్ చేశారు. ఆ డేటాని ఏ విధంగా రివీల్ చేస్తారనేది మనం వేచి చూడాలి. రైట్. మల్లేశ్వర్ గారు, రాజకీయంగా, చట్టపరంగా, వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత తదితర అంశాల నుంచి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మరి ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా భయంకరంగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇన్వెస్టిగేషను చేస్తున్న
అనేక విషయాలతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కేంద్రంగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఎంత నేరము అనేది తెలిసే చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలని అనుకుంటే చిన్న ఒక డెకాట్ నంబరు కూడా తీసుకోవడానికి కూడా పర్మిషన్ కావాలంటే అక్కడ ఆ రాష్ట్ర స్థాయి కానీ సెంట్రల్ హోంశాఖ కార్యదర్శి తీసుకునేటువంటి పరిస్థితి చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 ప్రకారము ఆ సెక్షన్ 5/2 సెక్షన్ ప్రకారము ఎక్కడ స్టేట్ హోమ్ సెక్రటరీ కావచ్చు, సెంట్రల్ హోమ్ సెక్రటరీ కావచ్చు, వారి పర్మిషన్ తీసుకుంటే కానీ వారి ఫోన్ అటెండ్ చేయడానికి వీల్లేదు. అటువంటిది ఇక అదే కాకుండా మనకు సాంకేతిక పరమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే 2000 యాక్ట్ ప్రకారం 66F కావచ్చు, 72 సెక్షన్ కావచ్చు, ఇది ఏది చేయాలనుకున్నా కూడా అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిఘా వ్యవస్థ, దానికి హోం శాఖ సంబంధించింది పర్మిషన్ ఉంటే తప్ప చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ జాతీయ భద్రత ముప్పు అనేది పేరు చెప్పుకొని నక్సలైట్ల ఏరువేత నక్సలైట్లతోటి థ్రెటన్ ఉన్నదని చెప్పుకొని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తతంగానికి ఈ దశాబ్దంలో జరిగినటువంటి తతంగానికి చాలా తేడా ఉన్నది. ఏంటంటే ఇలా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ, కేసీఆర్ పార్టీ బతుకుదెరువు కొరకు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లే ఇక్కడ ప్రధానంగా మనకు సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఎంత దారుణమైన అంటే మీడియాలో చూసినాం, హార్డ్ డిస్కులు అందులో ఏం లేదు, బూడిద తప్ప. అటువంటి ధ్వంసం చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలు అంటే పవర్ అధికారము మార్పిడి జరగడంతో ఇదంతా మనకు ముప్పు వస్తుందని మరి ఇక్కడ మనకు ఇన్వెస్టిగేషన్ ఎస్ఐబి ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలోనే జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. దాదాపుగా ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక్కడు ఏదో బెయిల్ మనకు అరెస్ట్ కాకుండా నీకు చేసుకుంటున్నాడు కోర్టు డైరెక్షన్ తోటి. కానీ మిగతా నలుగురు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. కానీ వాళ్ళు కూడా స్వార్థపరలే. ఎందుకంటే ఈ డైరెక్షన్లో మరి చేస్తున్నప్పుడు కొంత ఆలోచించాల్సి ఉండే. ఇప్పుడు జాతీయ భద్రతకు ముప్పు సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్లో నంబర్లే ఉన్నాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న గోప్యతను కూడా ఈరోజు బయట పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తర్వాత ఎంత దారుణం అంటే మొన్న కవిత బయటకు వచ్చినాక కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, హరీష్ రావు భార్య ఫోన్ ట్యాపింగ్ అయింది, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ఎంత అంటే వ్యక్తిగత గోప్యతను కూడా పాటించకుండా వాళ్ళ అవసరాలకు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారనేది మనము ఈ పేపర్లలో వస్తున్నటువంటి, మీడియాలో వస్తున్నటువంటి కథనాలను చూస్తే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు తెలిసి వీరప్పన్ మెయిల్ అటువంటి వానికి కూడా ఫోన్ ట్యాపింగ్ లేకుండా కొన్ని ఏళ్ళకేళ్ళు తప్పించుకొని తిరిగింది. కానీ అటువంటి సందర్భంలో కూడా అది ఈ పటిష్టమైన వ్యవస్థను వాడుకోలే. కానీ ఇక్కడ మాత్రం ఈ పార్టీ భవిష్యత్తు కొరకు, పార్టీ ప్రత్యర్థులను ఓటమి కొరకు 2018లో అదే జరిగింది. 2018లో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రత్యర్థుల డబ్బులకు ఖర్చు పెట్టే విధం, ప్రత్యర్థులకు ఎవరు డబ్బులు ఇస్తున్నది, ఇవన్నీ కూడా కొంత సమాచారం సేకరించి అయినా పోలీసుల అండతోట మరి ఈ ప్రభాకర్ వారి చేయుతతోట మొత్తానికి కేసీఆర్ గారు పవర్కి వచ్చింది. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అక్కడ వ్యాపారులను వదిలిపెట్టలేదు, నీకు జర్నలిస్టులను వదిలిపెట్టలేదు, జడ్జిలను వదిలిపెట్టలేదు, పోలీసులను కూడా కొంత అంటే స్ట్రిక్ట్గా ఉండి క్వశ్చన్ చేసే అధికారులను కూడా ఎవరిని వదిలిపెట్టనటువంటి సందర్భము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేసిరనేది చూసింది. కానీ ఇది సుప్రీంకోర్టు ఇవాళ డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు రీసెట్ చేసి మీరు పాస్వర్డ్ అవన్నీ రీసెట్ చేసి అని వాస్తవంగా సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంగా ఉన్నదో కానీ ఆ రీసెట్ చేయడానికి అలా రీసెట్ చేసి ఇస్తారు కావచ్చు. కానీ ఆ డబ్బాలలో ఏమున్నదనేది మనం చూస్తే కలుస్తుంది. కాకపోతే ఒక వార్నింగ్ అయితే మనం చూసినాం. ఏది మీరు అందులో ఏమైనా మ్యానిపులేషన్ చేసినట్టు కనుక అయితే తదుపరి యాక్షన్స్కి మీరు లోబడి ఉంటారు అనే దాని మీద ఒక కండిషన్ అయితే
వార్నింగ్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి ఇదిగా మారిపోయింది. రేపు భవిష్యత్తులో ఎవడైనా ముట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి అయితే వచ్చింది. అది మనం చూడాల్సినటువంటి అవసరం. ఓకే, రామ్మోహన్ రావు గారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు మొదటి నుంచి తెలంగాణ పోలీసులను ఈ కేసు విషయంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు? చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆయన ప్రభుత్వం మారగానే విషయం తెలిసింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన అమెరికా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఎన్నిసార్లు నోటీసులు పంపినా, బ్లూ కార్నర్లు, రెడ్ కార్నర్ నోటీసులు ఎన్ని పంపినా కూడా స్పందించకుండా ఉండడం, చివరికి నేను చెప్పాను కదా సుప్రీంకోర్టు రక్షణ పొంది ఇండియాకు వచ్చారు. అది కూడా అరెస్ట్ కాకుండా అనేక రక్షణలు. నిజంగానే ఆ స్థానంలో వేరే ఆఫీసర్ ఎవరన్నా ఇంత రక్షణ లభించేదాన్ని కూడా నేను అంటున్నాను. అంటే కోర్టులను ఇట్లాంటి పెద్దలు వాడుకుంటున్నారు అంటున్నాను ఈ మాట. అంటే అధికారులు కానీ పెద్దలు కానీ చట్టంలో ఉన్న లొసుగులను కానీ చట్టంలో ఉన్న ఒక అవకాశాలను మానవ హక్కులను వాడుకొని వాళ్ళ అక్రమాలకు ఇవాళ మన అడ్డుకట్ట వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడు కూడా మీరు శర్మ గారు గూఢచర్యం తప్పు కాదు. రామాయణ కాలంలో కూడా ఇప్పుడు గూఢచర్యం చేస్తేనే కదా సాకలాయన సీత గురించి ఏమంటుంది తెలిసింది. ఇవాళ ఆధునిక ప్రభుత్వాల్లో కూడా రాజ్యం చేయాల్సిన పనిలో రాజ్యం తప్పనిసరి గూఢచర్యం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయ్యా మీరు కూడా చేస్తున్నా, నేను కూడా చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, కానీ ఇల్లీగల్ తప్పు అని ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఈ అధికారులకు ఏమైందంటే తేలుకు పెత్తనమిస్తే తెలంగాణ పుట్టి చంపినట్టు అధికారులు ఏం చేశారు, తమ స్వార్థ ప్రయోజనాలు కూడా వాడుతున్నారు. అట్లాగే పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ ప్రభుత్వం మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఎన్నికల్లో అక్రమంగా ఏదైతే వీళ్ళ డబ్బులు అక్రమంగా రవాణా చేయడానికి పోలీసు వాహనాలు ఉపయోగించుకున్నారు, ఎదుటి వారి డబ్బులు పట్టుకోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారు. చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా గతంలో చెప్పిన పని ఏంటంటే అయ్యా నాకు ఫోన్ చేయకండి, వస్తే స్వయంగా మాట్లాడండి, నాకు ఫోన్ చేస్తే నా ఫోన్ ట్యాపింగ్ గురవుతుందని అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే ఇప్పటి ముఖ్యమంత్రి ఆనాడు చెప్పిన సందర్భం చూశాం మనం. అంతేందుకు తరాతమ భేదాలు లేవన్నట్టు హరీష్ రావుతో సహా, అంటే నిజంగా బిగ్ బాస్ ఎవరు అంటే మనకు తేలిపోతుంది. అంటే పార్టీలో ఉన్న 2వ శ్రేణి కీలక నాయకత్వంతో సహా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయబడ్డది కదా. అందుకని వీళ్ళందరూ కూడా తమ సొంత పనులు కూడా స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా సాధించుకునే ప్రయత్నంలో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఎవరికి అందుబాటులో ఉన్నది. ప్రభాకర్ రావు ఒకటే నేరస్తుడు కాదు, ఇక్కడ ఒక అవకాశం వచ్చింది కనుక కింది స్థాయిలో అందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు కనుక్కున్నారు. అక్కడి ఫ్యామిలీ అఫైర్స్ లో కూడా భార్యాభర్తల సంభాషణలు విన్నారు, సెలబ్రిటీస్ ను బ్లాక్ మెయిల్ చేశారు, రియల్ ఎస్టేట్ అయితే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అనుకున్నారు, ఇవన్నీ చేశారు. అయితే దీనికి ఆధునికమైన నా ప్రశ్న ఏంటంటే అడ్వకేట్ గా ఈ ఆధునికమైన టెక్నాలజీ ఇజ్రాయల్ దిగుమతి చేసుకున్నారు కదా, మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది ఎట్లా వచ్చింది ఇండియా? నెంబర్ 1 ఇది మనకు ఇజ్రాయల్ పెగాసిస్ మీద చాలా పెద్ద ఎత్తున మనకు చర్చ జరిగినాయి గతంలో. అత్యాధునికమైన టెక్నాలజీ గల ఈ యంత్ర సామాగ్రిని ఎట్లా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చినాయి? నెంబర్ 1. రెండోది దీనికి ప్రభుత్వం ఖర్చు పెట్టిందా లేక ప్రభాకర్ రావు లాంటి వారే ఖర్చు పెట్టుకున్నారు? ఎందుకంటే ఆయన డెన్ సృష్టించుకున్నారు. నిజంగా చెప్పాలంటే మన సినిమాల్లో హిందీ తెలుగు సినిమాలో చూస్తున్నట్టు ఒక ఫోన్ టాపిక్ డెన్నే వీళ్ళందరూ సృష్టించుకున్నారు. స్పెషల్ గా ఆఫీస్ పెట్టుకుని ఆఫీసులో తన రూమ్ అంటూ చేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతి అన్న కానీ మిగతా అధికారులందరూ కూడా ఆయన అడుగులకు మడుగులతో వాళ్ళ స్వప్రయోజనాలు సాధించుకుంటూ ఇవన్నీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ తప్పని తెలుసు, ఇవాళ కాకపోతే రేపైనా దొంగ బయటపడతారని తెలుసు, అరెస్ట్ అవుతారని తెలుసు. కానీ ఇవన్నీ చేశారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎంత పేరిపోయిందంటే కోట్లాది రూపాయలు వసూలు చేసుకున్నారు, అక్రమ సంపాదన సంపాదించుకున్నారు. నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ అధికారుల మన అవినీతి చిట్టా బయటపడాలంటే ఫోన్ ట్యాపింగ్ తో పాటు వీళ్ళ ఆస్తుల జప్తు కూడా కావాలంటున్నారు. ఆస్తులు అక్రమ ఆస్తులు ఏవైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయో వాటిని అన్ని జప్తు చేయాలి. ఇప్పుడు సేఫ్ గా ఉంటున్నారు, కేవలం దర్యాప్తు జరుగుతున్నది. ఇందులో ఏం జరిగినా సరే శిక్ష పడితే పడతా పడదా తర్వాత సంగతి కానీ భయం పుట్టిస్తలేదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ 2 ఏళ్ళుగా నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ 20 నెలలు అయిందంటే 20 నెలలుగా నడుస్తుంది అంటే దీనికి అర్థమైంది ఒక ప్రభాకర్ రావు గారి దేశంలో లేరు కానీ మిగతా వాళ్ళందరూ రాధాకృష్ణ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ విచారించారు కదా. అటువంటిప్పుడు ఎందుకు నీకు తీర్చలేకపోతుంది అంటే దాని మీద కొంచెం కాలాహే. ఇందులో కూడా ప్రభుత్వం మరి కొంచెం దీన్ని సాగదీస్తూ రాజకీయంగా వాడుకుంటుందా అని కూడా నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తన అధికారంలో ఉండి తన పార్టీ కార్యకర్తలను తన పార్టీ నాయకులను ట్యాపింగ్ చేసింది, ఇతరతర వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది కదా. ఇప్పుడు బయటపడుతున్నా కొద్ది నిజాలు బయటపడుతున్నా తెలిసేది ఏంటంటే ఇందులో ఎవరు అతీతం కాదు, అందరి ఫోన్లు అందరూ మన టాంపరింగ్ చేసిన అవుతుంది. ఇలా ఇజ్రాయల్ టెక్నాలజీతో తీసుకున్న దానిలో డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు? ప్రభాకర్ రావు ఖర్చు పెట్టి తెప్పించండి,
లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లీగల్ గా తెప్పించిందా, ఇది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ తేలకుండా మనం ఒక కేసు విచారణలో ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని డిస్క్లోజ్ చేయాలి కదా. అందుకని ప్రభాకర్ రావు ఒక్కడే కాదు, మిగతా అందరిని విచారించే క్రమంలో Okay. లింక్ చేసి వేరుగా విచారించాలి, అందరినీ కలిపి విచారించాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటున్నాను. ఇది చాలా పెద్దది, నిజంగా పౌర హక్కులకు, మానవ హక్కులకు భంగకరమైన ఇది. ఎవరు చేసినా తప్పే, ఈ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వం చేసినా కూడా. ఓకే, రెడ్డన్న గారు, ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ ను ఫోరెన్సిక్ నిపుణుల ముందు రీసెట్ చేసి పోలీసులకు అందించాలని కోర్టు ఆదేశించడం, ఆధారాలు డిలీట్ చేయడానికి ప్రయత్నించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం, ఇలా చేయటం ద్వారా ఇకపై ఏం జరగనుంది? ఇప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ హ్యాస్ టు రివీల్, దెర్ ఈజ్ నో అదర్ వే. ఆయన ఎక్కడ దీన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని తుంగలోకి దొక్కితే డెఫినెట్గా ఆయనకి ఏవైతే ఇప్పుడు ప్రొటెక్టివ్గా ఉన్న సుప్రీంకోర్టే రేపు ఆయన జైలు శిక్ష ఇచ్చి జైలుకు పంపించే వ్యవహారం ఉంది. బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన దానికి దిగజారడని నా అభిప్రాయం. ఆ విధంగా జరిగితే డెఫినెట్గా ఆయనే జైలుకు పోతాడు. కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్లౌడ్ కానివ్వండి, లేకపోతే యాపిల్ క్లౌడ్గా సంబంధించిన సమాచారాన్ని డెఫినెట్గా ఇచ్చి తీరాలి, ఇస్తాడు కూడా. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని, వీళ్ళు సినిమా యాక్టర్ల యొక్క ప్రైవేట్ లైఫ్ని వాళ్ళు దీని ద్వారా రికార్డింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారనేది ఒకటి, వ్యాపారవేత్తలని బ్లాక్మెయిల్ చేసి తద్వారా డబ్బులు గుంజారని, అదే కాకుండా ఎవరైతే ఆదేశించారో వాళ్ళ ఆదేశాలను కూడా పాటిస్తున్నట్టు నటించి మిగతా చాలామంది వ్యాపారవేత్తలను కూడా ఇబ్బంది పెట్టి తద్వారా కూడా కోట్లు అమౌంట్, బహుశా ఇవన్నీ ఐక్లౌడ్ రికార్డింగ్లో లేకపోతే ఐఫోన్ దాంట్లో డెఫినెట్గా బయటకు వస్తాయి. ఎందుకంటే రికార్డింగ్స్ నాకెందుకు తెలుసులంటే నేను ఏసీపీ బేగంపేటగా పనిచేసేటప్పుడు ఒక డెకాయిటీ కేసులో మేము రిక్విజేషన్ ఇస్తే రికార్డింగ్ చేస్తామంటే ఒప్పుకోలే. అరే ఫోన్ నెంబర్ ఇచ్చి రికార్డింగ్ చేయమంటే మేము హోమ్ సెక్రటరీకి ఇచ్చాము. తర్వాత ఆ ప్రైవేట్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్ తీసుకుంటేనే రికార్డింగ్ పెట్టి మాకు ఇచ్చారు. ఇది అఫీషియల్గా అయితే మీకు వాళ్ళకు డిపార్ట్మెంట్కు ఏదో టెలికాం డిపార్ట్మెంటో లేకపోతే ప్రైవేట్ డిపార్ట్మెంట్కో మీకు ఉంటే ఏదో రికార్డ్ చేసి మీరు వినేదానికే సౌకర్యం కల్పిస్తారు, కానీ రికార్డింగ్ చేయరు. అది రికార్డింగ్ చేయాలంటే యూ హ్యావ్ టు అబ్టైన్ పర్మిషన్. ఆ విధంగా మేము రికార్డింగ్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. అది డెకాయిటీ కేసులో ఇంపార్టెంట్ మర్డర్ కూడా జరిగింది కాబట్టి ఇమీడియట్గా వీ హ్యావ్ టు అరెస్ట్ అనే దాంట్లో ఆ విధంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, భార్యాభర్తలు చేసినారు, సినిమా యాక్టర్లు చేసినారు, ప్రైవేట్ పర్సన్లు చేసినారు, వ్యాపారవేత్తలు చేసినారు. వీళ్ళని కాదు, వాళ్ళకి అడ్డం వస్తారంటే కన్న పిల్లల రికార్డింగ్లు కూడా చేసినారు. అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి మీరేమనుకుంటున్నారంటే ఐక్లౌడ్ ఉంది కదా, ఐక్లౌడ్ యాపిల్ క్లౌడ్ని వీళ్ళు సుప్రీంకోర్టు ఆదేశించినంత మాత్రాన సహకరిస్తాయని. వెన్ ఎవర్ యూ గో టు ఏ కంట్రీ, మీరు ఆపిల్ ఈ దేశంలో ఉంది కదా, అఫిషియల్గానే ఉంది కదా. ఇప్పుడు నేను ఇరాన్కి పోయినప్పుడు నా వైఫ్ వెనకంటే వచ్చినామా మాతో కట్టుకోవాలి, దిగనీరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో నుంచి దిగనీరు. అంతెందుకు, ఇందిరాగాంధీ ఇరాన్ సందర్శించినప్పుడు ఆమె మాతో కట్టుకోకుండా బయటికి రాలేకపోయింది. స్పెషల్ ఫ్లైట్లో నుంచి దిగేటప్పుడు మాతో కట్టుకొని లాంగ్ కోట్ వేసుకొని దిగింది. ఎందుకంటే ఆ దేశం చట్టాలు ఆ విధంగా నిర్దేశిస్తాయి. మీరు ఆ దేశంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ చట్టాలకి మీరు తల వంచక తప్పదు, లేకపోతే ఆ దేశంలో మీరు అడుగు పెట్టేదానికే లేదు. దిస్ ఈజ్ ది ప్రైమరీ థింగ్. మీరు ఐక్లౌడ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మన దేశంలో ఆ కంపెనీ వ్యాపారం చేస్తుందంటే మన దేశం యొక్క ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను గౌరవించి చేయాలి, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ దేర్. కాబట్టి మీరు ఐక్లౌడ్ అనండి, లేకపోతే ఆపిల్ క్లౌడ్ అనండి, ఈ దేశంలో వ్యాపారం చేస్తున్నారు అంటే ఈ దేశ చట్టాలకు తల వంచి చేయాలి. అది కానీ వాళ్ళు చేయకపోతే ఏమిటి అంటారు, అది క్వశ్చనే లేదు, చేసి తీరాలి. చేయకపోతే వాళ్ళు ఈ దేశంలో
వాళ్ళు మనుగడ సాగించలేరు. వాళ్ళ చాపు చుట్టుకొని వాళ్ళ దేశానికి పరిగెత్తిపోవాల్సిందే. కాబట్టి ఆ సమస్య అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కూడా అంతే. ఇప్పుడు మీరు వేరే దేశానికి పోయి నేను నా ఇష్టం వచ్చినట్టు కొన్ని దేశాల్లో మీరు అంతెందుకు సింగపూర్లో మీరు చాక్లెట్ తిని పేపర్ పడేయండి, వాడు వెంటనే చూసుకున్నా అంటే నీకు $500 ఎంతో ఫైన్ వేస్తాడు. అందుకనే మనోళ్ళు చాక్లెట్ తిని జోబులో పెట్టుకొని ఫ్లైట్లోకి వచ్చి పడేస్తారు, కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో పడేయరు. ఎందుకంటే ఆ దేశం ల్యాండ్ ఆఫ్ ది లా, దీన్ని మీరు అనుసరించి తీరాల్సిందే. కాబట్టి ఆ సమస్య అంచు ఉండదు. డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఇంకోటి ఓకే రైట్ సార్. మల్లేశ్వర్ గారు, ప్రభాకర్ రావు ఐక్లౌడ్ సమాచారం పోలీసులకు అందిస్తే సిట్కు కొత్త ఆధారాలు వెలుగులోకి రావచ్చా? ఇప్పుడు ప్రభాకర్ రావు గారు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అయితే తప్పించుకోవడానికి వీల్లేదు. అయితే ఆ రీసెట్ చేసి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ ఇప్పుడు మనకు ఒకరిని మించి ఒకరికి ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేయవచ్చునా చేయరాదని ఒక సెక్షన్ చెప్తుంది, చేయవచ్చు అని ఒక సెక్షన్ చెప్తుంది. ఇది కూడా అటువంటిది ఏమైనా జరగకూడదు ఒక ఖాళీ డబ్బాలే అప్పచెప్పే పరిస్థితి కనుక ఉంటే సిట్కి అది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవేళ ఏమైనా కొంత ఆధారాలు కనుక దొరికితే సిట్ ముందుకు పోయే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ జరిగేదంతా కూడా ఇక్కడ మొత్తం ఈ తతంగంలో మొత్తం ఇప్పుడు ఒక ప్రభాకర్ రావు ఒంట్ల పుట్టింది కాదు. అది ప్రభాకర్ రావుకు ఒక కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఏదో సంథింగ్ వాళ్ళ అధిష్టానం చెప్తే తప్ప, అంటే అధికారంలో ఉన్న ఎవరైనా సరే అక్కడ వాళ్ళు చెప్పితే చేసిరని, కానీ అది రికార్డెడ్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదంటే పొలిటికల్గా ఎస్కేప్ కావడానికి ఇది ఒక అవకాశము ఇవాళ ఉన్నది అనంటే సరే ఉన్నది అనంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎస్కేప్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అధికారులు అంటే వీళ్ళు ఆ గోప్యతను ఏ రకంగా బయట పెట్టిరు అంటే ఇప్పుడు తర్వాత ఏలు పెడితే కాలు పెట్టినట్టు వీళ్ళందరూ కూడా ఓ రేవంత్ రెడ్డి మీదనో లేకపోతే ఇంకా ఓ బట్టి విక్రమార్క మీదనో వీళ్ళ మీద అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నందుకు వాళ్ళ మీద నిఘా పెట్టువంటే వీళ్ళ అవసరాల కొరకు 119 నియోజకవర్గాలలో వీళ్ళ అవసరాల కొరకు చేశారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఇది చేయడము తప్పు, పర్మిషన్ లేకుండా చేయలేదు. వీళ్ళు ఎంత ఘోరమనంటే నీకు ఆస్తుల వ్యవహారానికి వస్తే ఇవరికి ప్రభాకర్ రావుకు తెలియని ఆస్తులు కూడా సంపాదించుకున్నారని రకరకాల పేపర్లలో 100 ఎకరాలు నీకు 10 ఫ్లాట్లు ఇవన్నీ సమ్మకంటే ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక తప్పు చేపిస్తున్నప్పుడు ఏంటంటే ఇటువంటి వాళ్ళ ఉత్సాహంతో ఇంకా 10 కావచ్చు 100 తప్పులు చేసినటువంటి సందర్భం అవపడ్డది. ఇప్పుడు ఆడ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి టార్చర్ని అనుభవించినటువంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారనేది మనము మీడియాలో కథనాలను చూసినాము. ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక వెనకట మేము ఒక 4 డికేడ్స్ ముంగట నక్సలైట్ల పేరు చెప్పి చేసినటువంటి సందర్భము ఇప్పుడు అసలే నక్సలైట్లే ఇది అసలు మైదాన ప్రాంతంలో లేరు, ఏదో ఆడిడున్న నక్సలైట్లు వీళ్ళకి అడ్రస్ దొరకని వీళ్ళు వాళ్ళ కొరకు చేసింది అయినా బాగుండేది. కానీ అక్కడ కూడా వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు మూటలు కట్టుకోవడానికి వీళ్ళు ప్రత్యర్థులను మట్టు పెట్టుకోవడానికి వాడుకున్నారు తప్ప ఇక్కడ ఏమీ ఇది లేదు. కాకపోతే ఇక్కడ ఏదేమైనా ఇప్పుడు సమస్య ఏం జరుగుతుందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొంత అపవాదం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది నెలల తరబడి జరగడం వల్ల ఈ జాప్యం కావడం వల్ల ఏంటంటే ఇది పొలిటికల్ స్టంట్ లాగంటే ఇప్పుడు ఇది ఎందుకు డిలే అవుతున్నది. ఇప్పుడు మొన్నటి వరకు కాళేశ్వరం ఇష్యూ కాడికి వస్తే ఏంటంటే సిబిఐకి అప్ప చెప్తే మేము తేల్చేస్తామని బీజేపీ చెప్పింది. ఇప్పుడు బీజేపీకి ఇచ్చి నెలన్నర అయింది. ఇంతవరకు అది ఇటువంటి ఇదేంటంటే ఇప్పుడు ప్రత్యర్థులకు ఒక బురదేయడానికి ఇది ఇటువంటి డిలే ప్రాసెస్ కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఏదేమైనా ప్రభాకర్ రావు ఈయన
సరే తర్వాత శిక్ష పడుతుందా లేదా అనే కానీ అలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు అయితే ఒక స్టేజ్లో ప్రభాకర్ రావు గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భంలో సంబంధం లేదనేది ఒక మాట చెప్పుకుంటూ నేను పై అధికారులు చెప్పినప్పుడు చెప్పిందే ఫాలో అయినా అని చెప్పి పై అధికారులు అంటే అప్పుడు ఎవరు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మహేందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి మరి ప్రభాకర్ రావు ఒక వాంటెడ్గా ఇప్పుడు అది చెప్పితే చేసిండా లేకపోతే అదో ప్రోటోకాల్ వ్యవస్థ ఇవన్నీ దాన్ని వాళ్ళకు లీగల్ ఒపీనియన్ తీసుకొని చెప్తున్నాడా అనేది కూడా చూడాల్సిన అవసరం. అంటే ఇప్పుడు డేటాతో పాటు ఆయన చెప్పిన తోసిపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రామారావు గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం మున్ముందు చూపించే అవకాశం ఉంది? రెడ్డన్న గారిని మ్యూట్ చేసుకోమని చెప్పండి దయచేసి. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. రెడ్డన్న గారు మ్యూట్ చేసుకోండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. మొత్తం ఫోన్ టాపిక్ లాగానే ఉంది ఇది కూడా. ఓకే ఓకే, అంటే పని చేయండి. రామారావు గారు మీరు చెప్పండి. రైట్, నేను చెప్తాను ఏంటంటే శర్మ గారు 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా రాజకీయ కోణం లేకుండా ఇది లేదు. ఇవాళ 20 నెలలుగా జరుగుతున్న భాగవతం అంతా చూస్తే, నాటకీయ పరిణామాలు చూస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా రావణ కష్టంలా కొనసాగుతుంది. ఇందులో మనకు బండి సంజయ్ని, అట్లాగే రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే పట్టి విక్రమార్క గారిని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? రఘునందన్ రావు డిమాండ్ చేస్తే తప్ప ఆయన పిలవలేదు కదా. అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉన్నామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ మేము కూడా గురయ్యామని 100 మంది చెప్తే ముఖ్యులను ఇంటర్వ్యూ చేయకుండా, ముఖ్యులను ఎంక్వైరీ చేయకుండా ఏం సాధిస్తారనుకుంటున్నారు ఇందులో? కనుక ఇది కేవలం రాజకీయంగా బదనాం చేయడానికి, ఎదురువాన్ని బదనాం చేయడానికి చేసిన అనిపిస్తుంది. నిజం జరిగింది నిజమే, ఇవన్నీ సెలబ్రిటీస్ జరిగింది నిజమే. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనకు యాదాద్రి భద్రాద్రి కేసులో మన ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. మనకు లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అయిపోయింది, దాని లేదు. అట్లాగే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది, సిబిఐగా చెప్తే దాని అతిగతి లేదు. గొర్రెల కుంభకోణం అట్లాగే ఉంది. అంటే దీన్ని రాజకీయంగా ఈ ప్రభుత్వం వాడుకుందామని చూస్తుందా అనే అనుమానం కూడా ప్రజలకు వస్తుంది. అంటే ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఇది కొనసాగిస్తూ ఎపిసోడ్ కొనసాగిస్తూ ప్రతి ఎన్నికల్లో లాభపడే విషయం చేస్తుంది అంటున్నాను. ఇది ప్రజలకు సంబంధించిన అంశం, భద్రతకు సంబంధించిన అంశం, గోప్యతకు సంబంధించిన అంశం. చేరుకునే అవకాశం ఉందా? అందుకనే ఇప్పుడు దీన్ని ముగింపు సాగదీస్తున్నారు కదా, సీరియల్ లాగా సాగదీస్తున్నారు కదా. ఇప్పుడు కొండంత రాగం తీసి ఏం చేస్తారో తెలిస్తలేదు. ఇవాళ మన కొండంత ఎలకను కూడా పడతారా లేదు. నేను చెప్పిన 3 కేసులు నేను చెప్తున్నాను శర్మ గారు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవే కదా, మన గొర్రెల కుంభకోణం కానీ, భద్రాద్రి యాదాద్రి దాన్ని కానీ, కాళేశ్వరం కానీ పాత ప్రభుత్వాన్ని బదనాం చేస్తామని చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఇందులో చిక్కోరు, రాజకీయ నాయకులు రిటర్న్ ఆర్డర్ ఎప్పుడు ఇవ్వరు. జరిగేది వీళ్ళే. స్వామి కంటే స్వామి భక్తి, రాజభక్తి చూపిస్తే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి గారు జైలు పోయినరు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన వాళ్ళు చాలా మంది జైలు పోయినరు. ఇవి జరుగుతాయి, జైలు పోయేది వీళ్ళే అవుతారు. కనుక ఈ కేసులో ఈ ప్రభుత్వం అలక్ష్యం చేస్తుంది, అశ్రద్ధ చేస్తుంది. సాధ్యమైనంత తొందరగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తీర్చాలి. తప్పు చేసిన అధికారులు జైలుకు పోవాలి. లేకపోతే ప్రజల ప్రైవేటు మన పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ కు పూర్తిగా భంగకరం అవుతుంది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని వాడుకొని చట్టాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు మీ శిక్ష లేకపోతే రేపు పొద్దున ఇటువంటి అధికారులు చాలా మంది బయలుదేరుతారు. వీళ్ళు వాళ్ళ ఇష్టమైన ఇష్టారాజ్యం చేస్తారు. దాని ద్వారా ప్రజలు ప్రైవసీ దెబ్బతింటుంది కదా. అందుకని డబ్బు పెట్టింది వాళ్ళ చాలా మంది ఆరోపణలు చేస్తున్న వాళ్ళని ఇంకా విచారించాల్సి ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, పట్టి విక్రమార్క గాని, బండి సంజయ్ గాని, కేంద్ర మంత్రి అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే విచారణ సమయంలో అందరూ హాజరు కావాల్సిందే. బ్రిటన్లో చట్టాలు ఎంత పకడ్బందీగా ఉంటాయి, అమెరికాలో చట్టాలు ఎంత పకడ్బందీగా ఉంటాయి. అధ్యక్షుడైనా ప్రధానమంత్రి అయినా చట్టం ముందు అందరు సమానంగా వచ్చి రాజకీయంగా ఎట్లాంటి టర్న్ తీసుకుంటుందని చెప్పండి. ఖచ్చితంగా రాజకీయంగా ఇది ఇంత డిలే చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది. పాత వాళ్ళ మీద బదనా చేయడానికి చేసిన వాళ్ళ మీద సానుభూతి కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక డిలే చేయకుండా సాధ్యమైనంత తొందరగా ఈ కేసు విచారణ జరిపి మంచి కేసు, అది ప్రజల భద్రతకు సంబంధించిన కేసు కనుక తప్పనిసరి విచారణ జరపాలి. నీకు నిజాలు దిగ్గు తెల్చాలి, దోషులను కఠినంగా శిక్షించాలంటున్నాను. అట్లాగే అక్రమార్క ఆస్తులను కూడా ఇందులో ఫోన్ టాపిక్ లో అక్రమార్కంగా సంపాదించిన ఆస్తులను కూడా కాళేశ్వరంలో ఇంజనీర్ల ఆస్తులు ఎట్లా జప్తు చేశారో ఇక్కడ కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్, రెడ్డన్న గారు, ఒకవేళ ప్రభాకర్ రావు గారు పాస్వర్డ్ రీసెట్ చేయకుండా ఆధారాలు చెరిపే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఈ పాస్వర్డ్ రీసెట్ చేసే కంటే ముందు ఇప్పటికే అలా ఒకసారి ప్రయత్నం చేసి ఏదైనా ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారా అని కానీ, ఈ ఐక్లౌడ్ వీళ్ళంతా సహకరిస్తారా అని కానీ, దీనికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఆపిల్ క్లౌడ్లో ఐక్లౌడ్లో మీరు హార్డ్ డిస్కులో సమాచారాన్ని ధ్వంసం చేసిన ఆపిల్ క్లౌడ్లో ఉంటుంది. ఆ కంపెనీలు ఆ విధంగా సెట్ అయ్యాయి. కొన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళు హార్డ్ డిస్క్ వాళ్ళ ఒరిజినల్ హార్డ్ డిస్కుల్లో ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎన్నిసార్లు రీసెట్ చేసి ఇట్ విల్ బి దేర్. కాబట్టి వీళ్ళు రీసెట్ చేసుకున్నంత మాత్రాన, వీళ్ళ హార్డ్ డిస్కులు పారేసినంత మాత్రాన అక్కడ సమాచారము ఉండి తీరుతుంది. వాళ్ళు డిలీట్ చేస్తే తప్ప కంపెనీ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దే విల్ డిలీట్. అంతేగాని వీళ్ళు రీసెట్, ఇప్పుడు మీరు ఒక హార్డ్ డిస్క్, మీరే ఫోనే ఉందండి, మీ ఫోన్ ఏం చేస్తారు, మీ వైఫ్కో లేకపోతే మీ పిల్లలకో అందుబాటులో ఉండకూడదని మీరు ఒక పాస్వర్డ్ రీసెట్ చేస్తారు. ఆ పాస్వర్డ్ మీరు రీసెట్ చేసినంత మాత్రాన అది కంపెనీలు ఓపెన్ చేసి చూడలేవు అనుకోవడం పొరపాటు. ఆ కంపెనీలు అనుకుంటే మీ సమాచారాన్ని మొత్తం ఇవ్వగలవు. మీరు ఎంతవరకు అంటే మీ ఫోన్ని మీరు భద్రపరచగలరు. మీరు హార్డ్ డిస్క్లో ఉండే సమాచారాన్ని మీరు రీసెట్ చేసినంతే ఇక్కడ హార్డ్ డిస్క్లో ఉండేది డిస్క్లోజ్ చేయకుండా ఉండవచ్చు. కానీ ఐక్లౌడ్లో మీరు కెనాట్ డూ ఇట్, ఎందుకంటే అది కంపెనీ అనుకుంటే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కేసుల్లో కూడా చూస్తున్నాం. ఒకవేళ ఫోన్లు ఎక్కడన్నా పడేస్తే ఆ ఫోన్ కంపెనీకి మీరు రిక్విజేషన్ ఇస్తే యూ కెన్ గెట్ ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫోన్లు పారేసినంత మాత్రాన మీరు ఎక్కడ, మీ ఫోన్ నంబర్ తెలిస్తే యూ కెన్, మీరు ఎక్కడెక్కడ తిరిగింది మొత్తం రికార్డింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఆ విధంగా రెడ్డి గారు ఇప్పుడు అసలు తప్పు కన్నా పర్యవసానాలు ఇప్పుడు ఎలా ఉంటాయి? ఈ చెరిపేసే ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము, చట్టం ప్రకారము ఇంకా సీరియస్గా ఉంటాయా? డెఫినెట్గా. ఎందుకంటే మీకు ఒకటి, ఇది ఎవిడెన్స్ క్లియర్ కట్గా ఉండిపోతుంది కదా. ఇప్పుడు మిగతా కేసుల్లో నువ్వు ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేసి వాడు నువ్వు 50 లక్షలు 5 కోట్లు డబ్బులు ఇమ్మని అడిగితే అన్న నేను రేపు సాయంత్రం వస్తానని చెప్తాడు. ఇచ్చేటప్పుడు ఏముండదు కదా. కాబట్టి దాంట్లో తప్పించుకోవడానికి వీలుంది. వాడు ఇస్తానన్నాడు, ఇవ్వలేదనొచ్చు. లేదు నోట్లు ఇచ్చేది ఇదేమన్నా రికార్డింగ్ చేసి ఇస్తే అది ఆ సంగతి వేరే. కాబట్టి దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. కానీ దీంట్లో మీరు పొరపాటును చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు పాస్వర్డ్ క్లియర్ కట్గా కంపెనీ వాళ్ళు ఫలానా పాస్వర్డ్ సెట్ చేసి మీరు తప్పుడు పాస్వర్డ్ ఇచ్చి మీరు రీసెట్ చేసినారు అనుకోండి, కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, ఇచ్చిన దాంట్లో క్లియర్ కట్గా ఉంటే అప్పుడు యూ విల్ బి బుక్డ్. అంటే మీరు ఆ సమాచారాన్ని గోప్యతను పాటించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకున్నారని దాని ప్రకారం 6 నెలలు 1 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో జైలు శిక్ష ఉంటుంది. అది వితౌట్ ఎవిడెన్స్. దిస్ విల్ బీ ది ఎవిడెన్స్. కాబట్టి ఆ విధంగా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంకోటి ఏమిటంటే, మీరు ఎవరినైతే పిలిపించి, ఇప్పుడు సపోజ్ నన్నే ఉన్నారు, నేను ప్రైవేట్ వ్యక్తిని బిజినెస్ చేసుకుంటున్నాను, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇస్తావా సస్తావా అంటే నేను డబ్బులు ఇచ్చింటా, ఫలానా రోజు 10 లక్షలు, ఇంకో దగ్గర 1 కోటి రూపాయలు, ఇంకో దగ్గర అప్పు తెచ్చుకొని ఉంటా, లేదు బ్యాంకులో నుంచి డ్రా చేసింటా 10 అకౌంట్లో నుంచి, అది అకౌంట్లో డ్రాప్ చేసి మీకు ఇచ్చిన, నేను చెప్పాను అనుకో, అయ్యా నేను ఈ విధంగా ఫలానా అకౌంట్లో ఇంత, ఫలానా దాంట్లో ఇంత, అలాని రోజు డ్రా చేసి ఇచ్చినానంటే దెర్ విల్ బి ఏ బిగ్ ఎవిడెన్స్. ఒకవేళ ఇచ్చింది లేకపోయినా ఈ డ్రా చేసింది ఆయన రికార్డ్ టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, కో ఇన్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా శిక్షపడే వ్యవహారం ఉంది. మల్లేశ్వర్ గారు, పొలిటీషియన్లు, జడ్జీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయబడటం నిజమే అయితే అది ఎంతటి తీవ్రమైన నేరంగా పరిగణించవచ్చు? అది నీకు 100% కాదు సార్, అది 200% అది క్రైమ్. ఎందుకనంటే వితౌట్ నాలెడ్జ్, అంటే వితౌట్ పర్మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇది చేయడం అనేది చాలా నేరము. వీళ్ళు దీంతో ఫోన్ ట్యాపింగ్ తోటి బిజినెస్ చేసిరండి. ఎంత అన్యాయం అంటే, రాజకీయాలు ఒక పక్క చేసిరు, బిజినెస్ ఒక పక్క చేసిరు. ఇప్పుడు నీకు ఒక క్లౌడ్ బరెస్ట్ లాంటి మరి ఐక్లౌడ్లో కనుక వాళ్ళు రీసెట్ చేసి కనుక ఇస్తే డెఫినెట్గా మరి ఏమైనా మ్యానిపులేషన్ చేసినా కూడా సార్ చెప్పిండు, మన రెడ్డన్న సార్ చెప్పినట్టు ఇక్కడ సరే విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనకు మ్యానిపులేషన్ చేస్తే రేపు అక్కడ నీకు ఒక డేటా ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చి
హ్యాపీగా ప్రభాకర్ రావు సేఫ్ కావడానికి. ఇప్పుడు ఎందుకంటే ప్రభాకర్ రావును కాపాడేది ఎవరు? సుప్రీంకోర్టు కాపాడుతుంది. ఆ సుప్రీంకోర్టు నవంబర్ 18 వరకు కూడా అరెస్ట్ చేయొద్దని కండిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి దీన్ని కొంత ఎస్కేప్ కాకుండా దాన్ని ఏమైనా ఎవరు గైడ్ చేసిరు, ఏమైనా ఆధారాలు ఉంటే అది పొలిటికల్ అంటే పాలిటిక్స్ ఇక్కడ కాదు, కానీ ఇక్కడ సీఎంఓ లేకపోతే ఎవరు చెప్పినా కూడా అది పెద్ద రుజువు కాదు. ఎందుకంటే అది సీఎం చెప్పితే చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నీకు ఇంటెలిజెన్స్ చీఫ్, అక్కడ ఆయనకి ఏమన్నా ఇంటెలిజెన్స్ మొత్తం దేశమంతా ఏం జరుగుతుందనేది చూడాల్సింది ఈయనకే. అప్పుడు ఆడ ముఖ్యమంత్రి చెప్తానో ఇంకెవరో చెప్తే చూడాల్సింది కాదు. కాకపోతే ఈ డేటా కొంత ఇచ్చినా కూడా రేపు శిక్ష ఏ రకంగా పడుతుంది అనే దానికి కూడా కొంత చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏసీబీ కేసులు చూసినాము. ఏసీబీ కేసులలో ఎంతమందికి శిక్ష పడుతున్నది, ఏదో కొంత సస్పెండ్ అవుతా ఉన్నారు, నీకు సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన సందర్భాలు చాలా, అది ఇక మనం చెప్పుకోవడానికి పెద్ద లెక్కలు ఏం లేవు. కానీ ఇదేంటంటే ప్రూవ్ కాక రకరకాల ఆధారాలు దొరకక మన కేసులు కొట్టివేయబడతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రము ఏదో తక్షణము పాక్షికంగా ఏదో కేసు అయినంత మాత్రాన ప్రభాకర్ రావు కొంత ఇప్పటికీ ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఆధారాలు కావచ్చు, మిగతాది ఇదంతా కూడా మంది మీద దోషే ప్రయత్నమే నడుస్తూ ఉన్నది, కానీ ఆయన ఎక్కడ మోసే ప్రయత్నం అయితే అవపడతలేదు. రైట్ అండి. రామ్మోహన్ గారు, ఈ సుప్రీంకోర్టు ఐక్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం డిస్క్లోజ్ చేయమని ఆదేశించడం టెక్ కంపెనీల ప్రైవసీ పాలసీలకు విరుద్ధమా? యాపిల్ వంటి కంపెనీలు ఈ ఆదేశాలకు సహకరిస్తాయా? అంతే, ఇంకా కేసు ఇంకా సుదీర్ఘ కాలం పాటు కొనసాగి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడి చికాకుగా మారి అసలు కేసు తేలుతుందా? తేలుతుంది తప్పనిసరి. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీలైనా మన చట్టాల ప్రకారం నడవాల్సిందే. మన చట్టాల ప్రకారం మన వాళ్ళు రూల్స్ విరుద్ధంగా పోవడానికి వీల్లేదు కనుక వాళ్ళు ప్రైవసీ భంగం అని చెప్పి ఇవ్వకపోవడానికి వీల్లేదు. తప్పనిసరి ఇవ్వాల్సింది, ప్రభుత్వం ఆదేశిస్తే ఇవ్వాల్సిందే. క్లౌడ్ లో చాలా సమాచారం ఉంటుంది శర్మ గారు. ఏమంటున్నా అంటే మన సెల్ ఫోన్ ఒక గొంతులో పడేసినా సరే స్విచ్ ఆఫ్ చేసి దాన్ని కనుక్కుంటున్నాం కదా. ఇవాళ సెల్ ఫోన్ రికవరీలో సహకరించకపోతే ఏంటి? ఏమంటారు? వాళ్ళు సహకరించకపోతే ఏంటి? మేము ఇవ్వటానికి మా చట్టాలు ఒప్పుకోవట్లేదని, మా ప్రైవసీకి విరుద్ధమని వాళ్ళు సహకరించకపోతే? ఒకటేమో ప్రభాకర్ రావు గారు సహకరించకపోతే ఓపెన్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. కంపెనీలు సహకరించకపోతే వాళ్ళని బ్యాన్ చేయొచ్చు, దేశం నుంచి వెళ్ళగొట్టచ్చు అంటున్నారు. సమస్య మన చట్టాల ప్రకారం టెలిగ్రాఫ్ రూల్స్ ప్రకారం వాళ్ళు మన చట్ట ప్రకారం మాత్రం వాళ్ళు సహకరించాల్సిందే. లేకపోతే దేశం నుంచి బహిష్కరించబడతా. క్లౌడ్ లో ఇది కాకపోతే ఇంకో కంపెనీని తీసుకుంటాం. ఎయిర్టెల్ ఉందనుకోండి, ఇవాళ సహకరించకపోతే ఏం చేస్తాం, వేరే కంపెనీ తీసుకుంటాం. సమస్య లేదు. ఇది ఇవాళ ప్రైవసీకి భంగకరం అన్నప్పుడు తప్పనిసరి అన్ని సమాచారం తీసుకోవచ్చు. వాళ్ళని మెడలు వంచి కోర్టు కూడా ఆదేశిస్తాయి. తప్పనిసరి ఈ కంపెనీ నుంచి మన సమాచారాన్ని సేకరించవచ్చు. రైట్. రెడ్డన్న గారు, ఈ కేసు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఫోన్ సర్వైలెన్స్ చట్టాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? టెలికాం ట్యాపింగ్ రూల్స్ మార్చాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా ఉంది. అంటే ఇప్పుడు చట్టాలలో కొంత అంటే లైట్గా ఉంది. 3 ఏళ్ళు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకే జైలు శిక్షలు ఉన్నాయి. దీన్ని ఈ కేసు దర్యాప్తు తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, అదేవిధంగా దేశంలో ఉండేటువంటి అత్యున్నత న్యాయస్థానం దీనిపైన రివ్యూ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే, లేదు ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంటే ఈ చట్టాన్ని మార్చి కొంచెం కఠినతరం చేస్తే బాగుంటుంది అనిపిస్తే డెఫినెట్గా మార్చేస్తారు. మార్చినప్పుడు 5 ఏళ్లకు బదులు 10 ఏళ్లను, 2 ఏళ్లకు బదులు 10 ఏళ్లను ఆ విధంగా పెట్టచ్చు. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు కూడా చేసి ఈ విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలి ఇల్లీగల్గా అంటే కొంచెం భయపడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసినారని నిరూపిస్తే శాశ్వతంగా కొన్ని వెలుసుబాట్లని తీసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అప్పుడు డెఫినెట్గా ఎవరైనా భయపడతారు టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే. కాబట్టి దీంట్లో చట్టంలో కొంత మార్పు చేస్తే కఠినతరంగా ఉంటే ఎవరైనా చేసేవాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ చట్టం ఒకటి ఉంది అయినా కూడా మనల్ని ఏం పీకుతారు, మన ప్రభుత్వమే ఇంకా ఒక 100 ఏళ్ళు ఉంటుందనే ధీమా చాలా మందిలో ఉంటుంది. అది ఈ విధంగా జరిగితే భయపడతారు. ఇప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు డెఫినెట్గా ఇప్పుడు. కాబట్టి డెఫినెట్గా ఈ చట్టంలో కొంచెం చేంజెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా
ఇది ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. మిగతా స్టేట్లలో ఏమైనా చేయాలంటే ఓరే బాబు మొన్న చూడు తెలంగాణలో ఏమైందో. అదే కాక ఆఫీసర్లు కూడా మామూలుగా ఆఫీసర్లు Conclude చేయండి, sir. హైకమాండ్ ఎవరైనా పొలిటికల్ కానివ్వండి, ఇటు డీజీలు కానివ్వండి, చెప్తే తల ఉంచుతారు. ఇప్పుడు ఏమైపోయింది, తల ఉంచి చేస్తే జైలుకు పోయిందినేమో, వాడేమో డబ్బులు సంపాదించుకొని శిక్ష ఎంజాయ్ తప్పదు. చేస్తున్నాడు Right, అనేటువంటి ఉంటుంది. నాకు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు పొలిటికల్గా ఏం చేస్తారు, నేనే ఉన్నాను ఇంటెలిజెన్స్లో, నేను చేయనంటే ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఉద్యోగం నుంచి తీసేయలేరు కదా. కాబట్టి అది కొంతవరకు ఆఫీసర్లు భయపడకుండా పాటించేటువంటి వ్యవహారం ఉండి తీరుతుంది. ఇది డెఫినెట్గా జరుగుతుంది. రైట్ సార్. భవిష్యత్తులో ఇలాంటి స్కాండల్స్ నివారించడానికి చట్టపరంగా ప్రైవసీలా, సైబర్ సెక్యూరిటీలా కొత్త రూల్స్ రూపొందించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాధారాలు చెరిపేసిన, ఉద్దేశపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన మరింత శిక్ష పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని, ఐక్లౌడ్ లాంటి సంస్థలు కూడా సహకరించాలి, తప్పనిసరిగా దర్యాప్తుకు సహకరిస్తేనే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది, లేకపోతే వారికి కూడా తగిన శిక్ష పడే ఛాన్స్ ఉంది అని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.